కాలం నువ్వు దయచేసి సార్ ఇదే సార్ మొత్తం అది కాదు సార్, అది అదే అటు ఉంది సార్. ఇదన్నీ దేనికి ఇచ్చారు? ఏనికి ఇచ్చారు? ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నా సార్, ఎవడే అమ్ముతున్నా సార్. నేను అడిగేయాలి సార్. కొంటుండారు సార్ వచ్చేవాళ్ళు. మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. ఏరే వాళ్ళు వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు, ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము, అమ్ముకుంటాం. 10 రొయ్యలు, పైలట్ సార్, చెరువు చేప సార్, చెరువు చేపలు. ఎన్ని చెరువు చేపలు సార్? అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు ఇవన్నీ చెరువు చేపలు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలు తెప్పించుకుంటాం, వేసుకుని అమ్ముకుంటాం సార్. ఒక సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీగా ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ రాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్తే అప్పుడు మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. వాళ్ళు అమ్మటానికి లేదు సార్, మాకు అమ్మటానికి లేదు సార్. తాటకప్పు ఉంటే నీడ లేదు సార్, మాకు నీడ కావి సార్. ఏం చేస్తావు సార్? ఈ చేపలు బాగుంటది, ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. కట్ చేస్తా, కట్ చేయమ్మా. కటాయి ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా ఎంత వస్తుందమ్మా అది? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే, చూడు, 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు? మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికి కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్, కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రమ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటో చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెం వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసి వస్తాను, మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా, ఇది అదే కుర్తాడు, కుర్తాడు. అదే అదే సార్. మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా, నీ పేరు ఏంటమ్మా? మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. అందరికి ఇచ్చాము, మీ ఆదాయం కూడా పెరగాలి కదా. నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం, అక్కడ సంభవం సార్. ఇంకేంటి చెప్పండి, ఎట్లా సార్? మాకు వలలు లేవు సార్, మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం ముందు పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి మా వాళ్ళకి డబ్బులు లేవు సార్.